హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే సోల్ అయితే మట్టిస్తున్నాము. అవి ఎలా మట్టిస్తారో ఏ విధంగా చేస్తారో మీకైతే చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చోళ్ళ బస్తాలు అయితే మేము ఆటో ఎక్కించి కలానికి అయితే తెచ్చాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, తెచ్చిన చోళ్ళు బస్తాలు అయితే ఒక్కొక్కటిగా దించుకుంటున్నాం ఆటో నుంచి. ఇక్కడ దించుతున్నాం కదా, వీటన్నింటినీ దించిన తర్వాత కలంలో అయితే పేర్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దించిన వాటిని అయితే ఈ విధంగా కలంలో అయితే పేర్చుకోవాలి. ఇక్కడ మా బాబాయ్ అయితే పేర్చిన వాటిని మళ్ళీ తీసి బస్తాలో అయితే పెడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ముద్దగా అయితే అయిపోయింది, అందుకని చెప్పి అక్కడ నుంచి తీసి ఇంకో కలానికి అయితే వేద్దామనేసి చూస్తున్నాం. ఈ విధంగా అయితే నేను మా బాబాయ్ అయితే కొన్ని బస్తాలు అయితే నింపాము. సో వేరే కలానికి అది తీసుకెళ్దామనేసి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, సోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు సోలు నింపాం కదా, ఆ బస్తాలను అయితే కిందనున్న కలానికి తీసుకెళ్దామనేసి కిందకైతే మేము తీసుకెళ్తున్నాం చోలున్న బస్తాలను అయితే. మేము నింపిన అన్ని బస్తాలు అయితే ఈ విధంగానే తీసుకొచ్చి కింద కలంకి అయితే వేసేసాము. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ సోలు ఎలా మట్టిస్తాము, ఏ విధంగా చేస్తాము అనేసి. అన్ఫార్చునేట్ గా నేనైతే సోలు మట్టిస్తున్నప్పుడు అక్కడైతే లేను, అందుకే ఆ వీడియో క్లిప్ అయితే పెట్టట్లేదు. నేను కలంకి వెళ్ళేసరికి అక్కడ మొత్తం అయితే మట్టించేసి ఉండారు, అందుకని వీడియో అయితే తీయలేకపోయాను. సోలు అయితే మట్టించారు కదా, ఆ మట్టించిన దాన్ని ఒక దగ్గర పేర్చుకుని చూస్తున్నారు కదా, ఈ విధంగా గాలి వస్తున్నప్పుడు అయితే సోళ్ళని ఊడ్చుకోవాలి. ఇలా మధ్యలో ఆగుతున్నారు కదా, ఇలా ఎందుకు ఆగుతున్నారంటే గాలి ఎక్కువ రాకపోవడం వల్ల ఇలా అయితే ఆగుతున్నారు. మళ్ళీ గాలి వచ్చినప్పుడు అయితే ఊడ్చడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, గాలి వస్తుందనేసి మళ్ళీ ఊడ్చడం అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఈ విధంగానే చేస్తారు. గాలి వచ్చినప్పుడు ఊడుస్తారు, గాలి రాకపోయిన తర్వాత అయితే ఆపేస్తారు. అక్కడ వాళ్ళు ఊడుస్తుంటే పక్కనే బాబాయ్ తమ్ముడు అయితే సోలాన్ని జల్లెడైతే పడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ పక్కన తొక్కులు ఉంటాయి కదా ఊడ్చినప్పుడు, అలా తొక్కులన్నిటిని వేరు చేయడానికి ఇలా జల్లెడైతే పడతారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, జల్లెడలు అయితే ఈ విధంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. మా పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు అయితే ఇటువంటి వాటితోనే మేమైతే జల్లెడ పడతాము. ఈ విధంగానైతే చోళ్ళని ఆడించుకుంటే అవి అయితే కిందన పడతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా జల్లెడ పట్టడం వల్ల తొక్కులు అలాగే సోళ్ళు అయితే వేరైపోతాయి. చూస్తున్నారు కదా, జల్లెడ పట్టిన తర్వాత సోలు అలాగే తొక్కులైతే వేరైపోతే ఎంత బాగా కనిపిస్తుందో. మా పూర్వీకుల సాంప్రదాయం ప్రకారం మా ప్రాంతంలో అయితే ముందుగా సోళ్ళు ఇంటికి తీసుకెళ్లే ముందైతే ఈ విధంగా పూజ అయితే చేస్తారు. అందుకోసం మా తాతగారు అయితే ఇక్కడ పూజ కోసం ఏర్పాటు అయితే చేస్తున్నారు. వాటికి ఏం కావాలి, ఎలా చేయాలి అనేసి అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత మా తాతగారు అయితే పూజ చేయడం అయితే మొదలు పెట్టారు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత మా తాతగారు ఒక కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, మా తాతగారు అయితే చేటలో అయితే పెడుతున్నారు. అలా ఆ చేటలో నింపిన దాన్ని బస్తాలో అయితే నింపుతారు. అది
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బస్తాలు అయితే నింపుకోవాలి. ఇలా నింపుకొని అయితే ఇంటికి అయితే పట్టుకెళ్ళొచ్చు. సోలన్నింటినీ నింపిన తర్వాత మాకైతే 8 బస్తాలు అయితే అయ్యాయి. ఇప్పుడు నింపిన వాటిని ఇంటికైతే పట్టుకెళ్ళిపోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.